అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇంగ్లాండ్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఆ జట్టు దిగ్గజ ఆల్రౌండర్ ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీసే తన కెరీర్లో చివరిదని స్టోక్స్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్తో మూడో టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించాడు. అతని నిర్ణయంతో ఇంగ్లాండ్ క్రికెట్లో ఒక గొప్ప అధ్యయనానికి తెరపడినట్టయింది. ట్రెంట్ బ్రిడ్జ్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ 4వ రోజు ఆట ప్రారంభానికి ముందు డ్రెస్సింగ్ రూమ్లో తన సహచరులకు ఈ విషయాన్ని స్టోక్స్ తెలియజేశాడు. ఈ సమయంలో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఒక వీడియోలో స్టోక్స్ మాట్లాడుతూ, రిటైర్మెంట్కు కారణాల తర్వాత వెల్లడిస్తాను, కానీ ఈ జట్టు కోసం, మీకోసం, మనకంటే ముందు ఆడిన వారి కోసం ఎన్నో కఠినమైన సమయాలను ఎదుర్కొన్నాను. ఇప్పుడు చివరిసారిగా మరో కఠిన సవాలును స్వీకరించాల్సి ఉంది అని అన్నాడు. రాబోయే 2 రోజులు ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో ఆడాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఫలితంతో సంబంధం లేకుండా ఈ జట్టు తమ సర్వశక్తులు ఒడ్డిందని తెలిసి మైదానం వీడాలి. అది ఒక్కటే నాకు కావాలి, నా కోసం కాదు, జట్టు కోసం అందరూ కష్టపడండి. భావోద్వేగాలను నేను అదుపు చేసుకున్నాను. ఇక పని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. దయచేసి అందరూ నాతో కలిసి రండి అని సహచరులను కోరాడు. ప్రస్తుతం స్టోక్స్ మాటలు ఇంగ్లాండ్ క్రికెట్ లవర్స్ కి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో స్టోక్స్ ఎప్పటికీ ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ గా నిలిచిపోతాడు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై అజేయంగా 84 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు తొలి ప్రపంచ కప్ అందజేయడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కేవలం 6 వారాలకే ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్లో హెడింగ్లీ వేదికగా 135 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి చారిత్రక విజయాన్ని అందించాడు. ఇక 2022లో జరిగిన T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ స్టోక్స్ కీలక సభ్యుడు. తన కెరీర్లో స్టోక్స్ 122 టెస్టులు, 44 కెప్టెన్గా, 114 వన్డేలు, 43 T20 మ్యాచ్లు ఆడాడు. మరోపక్క అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదుగా కనిపించే ఆల్రౌండర్లలో ఒకటిగా నిలిచిన బెన్ స్టోక్స్ కెరీర్ గణాంకాలు అబ్బురపరుస్తున్నాయి. బ్యాట్తోనే కాకుండా బంతితోనూ అద్భుతాలు చేసి 3 ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో 7,000 పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు పడగొట్టి కొద్ది మంది ఆటగాళ్లకి సాధ్యమైన ఘనతను అందుకున్నాడు. స్టోక్స్ తన టెస్ట్ కెరీర్లో 122 మ్యాచ్లు ఆడి 7,243 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఒకే ఇన్నింగ్స్లో 258 పరుగులు చేయడం అతని బ్యాటింగ్ సత్తాకు నిదర్శనం. వన్డేల్లోనూ సత్తా చాటి 114 మ్యాచ్లలో 41.23 యావరేజ్తో 3,463 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లోనూ ఓ సెంచరీ నమోదు చేశాడు. ఇక బౌలింగ్లోనూ ఈ స్టార్ ఆల్రౌండర్ గణాంకాలు ఆకట్టుకుంటున్నాయి. టెస్టుల్లో 252 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. అత్యుత్తమంగా ఒకే ఇన్నింగ్స్లో 22 పరుగులకే 6 వికెట్లు చేశాడు. వన్డేలో 74 వికెట్లు, T20లో 26, ఐపీఎల్లో 28 వికెట్లతో అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించి క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.